దేవుని సన్నిధానమునకు వస్తూ ఉండగా ఈ దినపు ప్రత్యేకంగా గత వారం మనము నోవాహు యొక్క మహాజలప్రలయము గురించి మనం ధ్యానం చేశాము. ఆ మహాజలప్రలయంలో మనకు నెమ్మది ఎక్కడ దొరుకుతుంది, మనకు నెమ్మది ఎక్కడ ఉంది అని మనము చూస్తే, పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు, చెల్లాచెదరుగా ఉన్నప్పుడు, చెదిరిపోయిన స్థితిలో ఉన్నప్పుడు మన నెమ్మదిని మనము వెతుక్కోవాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. దేవునికి నెమ్మది నోవాహును చూసినప్పుడు దొరికింది. నోవాహు మరి జలప్రలయం వచ్చినప్పుడు నెమ్మది ఓడలో దొరికింది. ఓడలో ఉన్నవారికి మరి బయట నుంచి వచ్చినటువంటి ఒలీవ మొక్కను తన నోట పట్టుకొని వచ్చిన పావురపు నోటిలో వారికి నెమ్మది దొరికింది. వారు దేవుని వైపు చూసినప్పుడు, పైనున్న కిటికీ ఓపెన్ చేసినప్పుడు వారికి నెమ్మది దొరికింది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నోవాహు తర్వాత మనకు వచ్చేటువంటి మరొక పోర్షన్ అబ్రహాము యొక్క జీవితము గురించి మనము చూస్తాము. అబ్రహాము యొక్క జీవితము బైబిల్ అంతటికి ఒక ప్రధానమైనటువంటి సెంటర్ పాయింట్గా మనకు కనబడుతుంది. ఆదాము నుంచి నోవాహు వరకు దేవునికి దొరకనటువంటి నెమ్మది అబ్రహామును చూసినప్పుడు దేవునికి నెమ్మది దొరికినట్లుగా, తన చిత్తము తన ప్రణాళిక నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి అబ్రహామును మనం గమనిస్తాం. అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత, నేను నిన్ను దీవించి, నేను నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్పచేసి అనేక జనాంగములుగా నిన్ను చేస్తాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేసినాక, దేవుడు అబ్రహామును ఎలా దీవించినాడో, అబ్రహాము ఎలా ధనవంతుడైనాడో, అబ్రహాముకు ఆ ధనము దేవుడు ఎందుకు ఇచ్చినాడో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం ఈ దినము. కాబట్టి అబ్రహాము నడిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి నడక, అబ్రహాము నడిచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అబ్రహాము బైబిల్ క్యాలెండర్ ప్రకారము 1948వ సంవత్సరంలో ఆయన జన్మించినాడు, బైబిల్ క్యాలెండర్ ప్రకారం. అయితే అదే అబ్రహాము యొక్క జనాంగము ఇశ్రాయేలు దేశముగా, ఒక దేశముగా ఆ ప్రజలు ఏర్పడిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారము 1948వ సంవత్సరంలో వారు ఒక దేశముగా ఏర్పడ్డారు. ఆ తర్వాత 70 సంవత్సరాలకి 2018వ సంవత్సరంలో ఆ దేశానికి రాజధానిగా యెరూషలేమును ప్రకటించినారు. ఈ 70 సంవత్సరాలు అనేది వాళ్ళ జీవితాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు 70 సంవత్సరాల ఏజ్లో దేవుడు అబ్రహామును పిలుస్తాడు. మీరు చదవండి 12వ అధ్యాయము 4వ వచనము. 12వ అధ్యాయం 4వ వచనం. అబ్రహాము వెళ్ళి లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలిగినటువంటి వాడు. సో కాబట్టి ఈ 75 అనేటువంటి మాట మనము బైబిల్లో చాలాసార్లు 70 అనే మాట చూస్తాం. ఇశ్రాయేలు బబులేను దేశానికి కొనిపోబడిన సంవత్సరాలు 70 సంవత్సరాలు వాళ్ళు కొనిపోబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అబ్రహాము యొక్క జీవితంలో మరి దేవుడు అతనికి ధనం ఇచ్చినాడు, ఆశీర్వదించినాడు. 13వ అధ్యాయంలో మనం చూస్తాం. 13వ అధ్యాయం 2వ వచనంలో అబ్రహాముకి ధనం ఇచ్చినాడట, ఆశీర్వదించినాడట, గొర్రెలు ఇచ్చినాడు, మందలు ఇచ్చినాడు, వెండి బంగారములు ఇచ్చినాడు. అబ్రహాము వెండి బంగారములతో పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి సో కాబట్టి అబ్రహాముకి దేవుడు మందలిచ్చినాడు, గొర్రెలు ఇచ్చినాడు, వెండి బంగారములనిచ్చి అబ్రహాము గొప్ప ధనవంతుడు ఆయను. కాబట్టి వెండి బంగారములు, ధనము దేవుడు ఎందుకు ఇస్తాడు, దేనికోసము ధనము ఒక వ్యక్తికి ఆయన ఇస్తాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. నిన్ను గొప్ప జనముగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నిన్ను దూషించేవారు దూషించబడతారు, నిన్ను శపించేవారు శపించబడతారని చెప్పి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించినాడు. అలా ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము క్రమక్రమంగా ఆయన వర్ధిల్లినాడు. ఎంతగా వర్ధిల్లినాడంటే వెండి బంగారములు కలిగి, మందలు కలిగి, గొప్ప సంపద ఆస్తి కలిగి ఆయన గొప్ప ధనవంతుడైనాడంట. అయితే మనం ఇక్కడ నేర్చుకునే విషయం ఏంటంటే, అబ్రహామేమో ధనవంతుడైనాడు, లోతు ఏమో అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళిపోయినాడు. అలా వెళ్ళిపోయినటువంటి లోతు మరలా ఎప్పుడు అబ్రహాముతో కలిసినాడు అంటే, అతను గెలవలేదు కానీ అతని సంతానమైనటువంటి మోయాబీల సంతతిలో నుంచి మరి రూతు, ఎస్తేరు రూతు గ్రంథంలో మనం చూస్తాము. రూతు నయోముని వచ్చి హత్తుకొని, అంటే ఇశ్రాయేలీలను మరలా ఎప్పుడు హత్తుకున్నది అంటే మరి రూతు గ్రంథంలో మనం చూస్తాము. రూతు ద్వారా మరలా వారు అంటే విడిపోయినటువంటి లోతు మరలా కలిసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అబ్రహాము గుడారాలలో నివసించేవాడు. లోతుకు కూడా గుడారాలు ఉన్నాయి, షేముకి గుడారాలు ఉన్నాయి. ఇక్కడ అబ్రహాము గుడారము,
లోతు గుడారము, షేము గుడారములు, ఇవన్నీ కూడా ఈ గుడారము అనేటువంటి మాటని మనం గమనిస్తే దేవుని గురించినటువంటి వాక్యము నేర్చుకునేటువంటి గుడారము వాళ్ళవి. వాళ్ళ గుడారాలు ఎలాంటివంట? దేవుని వాక్యము నేర్చుకునే గుడారం. కాబట్టి అబ్రహాము షేము గుడారంలో నేర్చుకున్నాడు, ఇస్సాకు షేము గుడారంలో నేర్చుకున్నాడు, యాకోబు షేము గుడారంలో నేర్చుకున్నాడు. దేవుని గురించి వాళ్ళు దేవుని గురించినటువంటి విద్య నేర్చుకునేటువంటి గుడారాలు వాళ్ళ జీవితాలలో కలిగి ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ధనం ఎందుకు ఇస్తాడు దేవుడు? ఓ మనిషికి ధనం ఎందుకు ఇస్తాడు? దేనికోసం ఇస్తాడు? ఒక ఆయనకంట చాలా పంట పండిందంట. పండితే ఏం చేశాడు ఆయన? ఆ పంటను దాచిపెట్టడానికి పెద్ద గోదాములు కట్టి ఆ గోదాములలో ఆ పంటనంతా పెట్టి, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము అని చెప్పి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. అంటే ఎందుకు ఇచ్చాడు దేవుడు నీకు ఇంత ధాన్యము, ఇంత సంపద, ఇంత ఆస్తి, ఇంత ధనము దేవుడు ఎందుకు ఇచ్చాడు నీకు? తిని తాగి సుఖించడానికా? సో దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది? ఎందుకు ఇస్తాడు దేవుడు ధనము అంటే, మొదటిది ధనము అంట ఒక వ్యక్తి యొక్క పనిష్మెంట్గా ఇస్తాడంట. ఓ మనిషి పడిపోవడానికి ఆ ధనమే కారణమవుతుంది. సమస్త కీడులకి మూలము ఏంటిది అంటే ధనమే అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ధనాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడంటే ఒక శిక్షలాగా ఇచ్చాడంట. డబ్బులుంటే బాగుంటుందని మనం అనుకుంటున్నాం, కానీ డబ్బులుంటే కూడా కష్టాలే. అదో రకమైన నరకం, దాన్ని అనుభవించాలి. ధనము దేనికి కారణమవుతుంది అంటే మనం ఉన్నటువంటి స్థితి నుంచి పడిపోవడానికి అది కారణమవుతుంది అనేటువంటి మాట మనం చూస్తాం. అందుకనే దేవుడు ఏం చెప్పాడంటే, ధనము మీ జీవితంలో వచ్చినప్పుడు, ధనము చేత మీరు ఆశీర్వదించబడినప్పుడు, మీరు నా సన్నిధికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు అంటాడు. కృతజ్ఞత అర్పణలతో, మొక్కుబడులతో, దశమ భాగాలతో నా సన్నిధికి వచ్చి మీరు కనబడాలి. మీరు ఒట్టి చేతులతో రాకూడదు అనే మాట మనం చూస్తాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము 15వ వచనం. 23వ అధ్యాయము 17వ వచనం. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. దేవుని మందిరానికి వస్తే ఎలా రావాలంట? ఒట్టి చేతులతో రావద్దంట. హల్లెలూయా. దేవుడు నీకు ఏదో ఇచ్చాడు కదా, అందులో నుంచి ఎలాగ అమ్మొచ్చింది, ఏమొచ్చింది? రైస్ తీసుకొని వచ్చింది. ఒట్టి చేతులతో రాలే. ఎందుకు? దేవుడు మనకి ధనం ఇచ్చేది ఎందుకు అంటే ఆయనకు కృతజ్ఞత అర్పణలు, మొక్కుబడులు, దశమ భాగాలు అర్పించడానికి. అందుకనే మీరు ఒట్టి చేతులతో రాకూడదు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో దేవుని ఎలా సేవించాలి, దేవుని ఎలా ఆరాధించాలి, దేవుని యందు ఎలా మనం భయభక్తులు కలిగి ఉండాలి అంటే బైబిల్లో కొంతమంది మనకు కనబడతారు. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ చాలామంది వారికి ఉన్నటువంటి ధనము చేత దేవుని సేవించారంట. 8వ అధ్యాయం 2వ వచనం. 12 మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యయగు యోహన్నాయు, సుసన్నాయు ఆయనతో కూడా ఉండిరి. వీరు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తులతో వారికి ఉపచారము చేయుచూ వచ్చిరి. దేని చేతనంట? వారు కలిగి ఉన్నటువంటి ఆస్తులతో దేవుణ్ణి సేవించినారు. దయ్యములు వదిలిపోయినటువంటి స్త్రీలు, రోగములలోంచి వదిలిపోయినటువంటి వారు, లేకపోతే వేరే వేరే సమస్యల నుంచి విడుదల పొందిన వారు దేవుణ్ణి ఎలా ఆరాధించారు, ఎలా సేవించారు అంటే వారు కలిగి ఉన్న ఆస్తులతో దేవుణ్ణి ఏం చేశారంట? వారు ఆరాధించారు, ఆయనను సేవించారు. దేవుణ్ణి మనం ఎలా సేవించాలి? ఎప్పుడు మనం దేవుని నుంచే తీసుకోవాలా? దేవునికి మనము ఏం చేయాలంట? ఇవ్వాలి. ధనము అనేది ఏం చేస్తుందంటే నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఏ స్థానాన్ని? 3 విషయాలు మానవుని జీవితంలో 3 విషయాలు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఒకటి ధనము, రెండవది కడుపు, వారి కడుపే వారి దేవుడు, వారి ధనమే వారి దేవుడు. తర్వాత సైతాను, అది కూడా దేవుడై కూర్చుంటుంది అంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్థానాన్ని ఆక్రమించే దానిని తీసుకొని వచ్చి ఏం చేయాలంట? దేవునికి సమర్పించాలి. అందుకని ఆయన అన్నాడు, నా మందిరంలోనికి నువ్వు వచ్చినప్పుడు నీవు వట్టి చేతులతో రాకూడదు. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము, ఎవరు ధనమును ఆపేక్షిస్తారో వారు కీడులోను, శోధనలోను, ఉరిలోను పడతారని లేఖనం చెప్తా ఉంది. ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశలలో కూడా పడదు. డబ్బులుంటే దురాశలు ఆశలు వచ్చేస్తాయి. ఏమొస్తాయట? డబ్బులుంటే ఆశలు ఎక్కువైపోతాయి. 10 రూపాయలు ఉంటేనే 20 రూపాయలకు ప్లాన్ చేస్తాం మనం. 10 రూపాయలు ఉంటే 20 రూపాయల వస్తువు కొనడానికి ట్రై చేస్తాం మనం. కాబట్టి ధనము ఏం చేస్తుందంటే మనల్ని శోధనలో పడేస్తుందట, ఉరిలో పడేస్తుందంట, ఇంకా అనేక విధములైనటువంటి నష్టములలోనికి మనల్ని
తీసుకొని పోతుంది, దురాశల్లోనికి తీసుకొని పోతుంది. కాబట్టి దేవుడు అట కొంతమందికి ధనం ఎందుకు ఇస్తాడు అంటే వారి ఊరిలో పడిపోతారంట, ఏమంటారు, శోధనలో పడిపోతారంట. అలా ఇచ్చి దేవుడు వారిని పరీక్షిస్తాడు. మన లోపల ఉన్నటువంటి ఈవిల్ ఇంపల్స్ని అధిగమించకపోతే మనము ఆ ధనము వలన శిక్షను అనుభవిస్తాం. మన లోపల ఉన్న దుష్టత్వాన్ని మనం అధిగమించకపోతే, మన లోపల ఉన్న పాపాన్ని మనం అధిగమించకపోతే ఏమైపోతామంట, డబ్బులు రాగానే ఎక్కడ లేని దురాశలు వచ్చి డబ్బులు ఎక్కువైపోయి చెడిపోయిన వారు చాలామంది ఉన్నారు. డబ్బులు ఎక్కువైపోయి పాడైపోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే సొలొమోను భక్తుడు ఏమంటాడు, మహాజ్ఞాని ఆయన. ఎవరైనా చెప్పండి, ఎవరైనా మహాజ్ఞాని, అలాంటోడు ఇక పుట్టబోడు అని దేవుడే అన్నాడు. సామెతల గ్రంథం 30:7. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకో. దేవా, నేను నీతో 2 మనవులు చేయుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. ఆ వాటిని నాకు నీవు అనుగ్రహించు అంటున్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు వద్దు. ఏమన్నాడు? మహాజ్ఞాని అయిన అబద్ధములైనను వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు. ఒకటి ఇది. 2 మనవులు దేవుణ్ణి అడిగాడంట. ఆయన నాకు 2 కోరికలు ఉన్నాయి, ఆ రెండింటిని నువ్వు నెరవేర్చాలి అని చెప్పి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏంటా కోరికలు? వ్యర్థమైన వాటికి అబద్ధములకు నన్ను దూరంగా ఉంచు. ఇక రెండోది ఏంటిది అంటే ఐశ్వర్యమైనను పేదరికమైనను నాకు వద్దు, నాకు ఇవ్వకు అన్నాడు. అంటే అర్థమైంది, నాకు ఎక్కువ వద్దు, మరీ తక్కువ వద్దయ్యా. ఎక్కువైపోతే కడుపు నిండి నిన్ను మర్చిపోయి దేవుడు ఏడున్నాడు అంటానేమో, తక్కువైపోతే ఆకలి బాధతో నేను నిన్ను దూషిస్తానేమో. కాబట్టి నాకు ఎక్కువద్దు, తక్కువద్దు, నాకు ఎంత కావాలనో అంత ఇవ్వు. హల్లెలూయా. మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాటని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ధనము సమస్త కీడులకి ఏంటిదంట? మూలం. డబ్బులు వచ్చాయనుకో గద్దలు వచ్చినట్టుగా వచ్చేస్తారు అందరూ. దూరపు బంధువులు కూడా సుటరికం కలుపుకొని వచ్చేస్తారు. వాడు ఎవడనుకున్నావు, వాడు మావాడే అంటారు. అప్పుడు ఏమంటారు? వాడు ఎవడనుకున్నావు, వాడు మావాడే అని చెప్పి కల్పేసుకుంటారు. అదే నువ్వు బాధల్లో ఉన్నావు అనుకో, అప్పుల్లో ఉన్నావు అనుకో, నీ వైపు మళ్ళీ చూసేవాడు కూడా ఎవడు ఉండడు. ధనము సమస్త కీడులకి ఏంటిదంట? మూలము అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే దానిని మనం ఎలా జయించాలి, దాన్ని ఎలా అధిగమించాలి, ఆ ఈవిల్ ఇంపల్స్ని ఎలా అధిగమించాలి, ఆ దుష్టత్వాన్ని ఎలా అధిగమించాలి, పడిపోకుండా మనము చెరలోనికి వెళ్లకుండా మనం ఎలా నిలబడాలి అంటే పశ్చాత్తాపము, మారు మనసు ద్వారా నీవు దానిని జయించవచ్చు. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును కలగజేస్తుంది. కాబట్టి నీ పశ్చాత్తాపం ఎలా ఉండాలి అంటే భూతకాలానికి సంబంధించి, అంటే గడిచిపోయిన కాలానికి సంబంధించిన పాపములను, వర్తమాన కాలంలో ఉన్నటువంటి పాపములను, భవిష్యత్తులో జరగబోయే పాపములను కూర్చున్నటువంటి పశ్చాత్తాపము, ఈ 3 లెవెల్స్లో ఉన్నటువంటి పశ్చాత్తాపము మన జీవితాలలో మనము కలిగి ఉండాలి అంట. హల్లెలూయా. దైవ చిత్తానుసారంగా మనము ఎప్పుడైతే రూపాంతరపరచబడతామో అప్పుడు మనము దాని నుంచి తిరిగి లేవడానికి అవకాశము ఉన్నది. ధనము మనల్ని పడిపోయేటట్టు చేస్తుంది, మనల్ని శోధనలోనికి తీసుకెళ్తుంది, ఉరిలోనికి తీసుకెళ్తుంది, అనేకమైన దురాశల్లోనికి మనల్ని తీసుకొని వెళ్తుంది. అయితే అలా వెళ్ళిపోకుండా మనం ఎలా తప్పించబడతాము అంటే దేవుని చిత్తానుసారమైనటువంటి పశ్చాత్తాపము ఎప్పుడైతే మన జీవితాలలో వస్తుందో అప్పుడు మనము తప్పించబడతాం. అందుకని అంటాడు, నీతిమంతుడు 7 సార్లు పడిపోయినను మరలా లేవడానికి అవకాశం ఉంది. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మళ్ళీ లేవడానికి అవకాశం ఉంది. కానీ అదే తప్పు, ఒకటే తప్పు పదే పదే చేస్తూ ఉంటే దేవుడు హృదయాలను ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుడు 7 సార్లు పడ్డా లేపుతాడు కదా అని చెప్పి మళ్ళీ ఊకే చేసిందే చేసుకుంటూ పోయావు అనుకో, నీ హృదయం ఎరిగినోడు ఆయన ఊకుంటాడా? హల్లెలూయా. సో కాబట్టి ధనం ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే ఎందుకు ఇస్తాడు? అదొక శిక్షలాగా ఇస్తాడంట, పనిష్మెంట్ లాగా ఇస్తాడు. ఆ పనిష్మెంట్లో నువ్వు నిలబడతావో పడిపోతావో దేవుడు చూస్తాడు. తర్వాత రెండోది, ధనం ఎందుకు ఇస్తాడంటే పరీక్షించడానికి ఇస్తాడంట. నీకు కొంత ఇచ్చి డబ్బులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, డబ్బులు లేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, ఆకలి అయినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, కడుపు నిండినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు. ఎందుకు అంటే ఆకలితో ఉన్నప్పుడు మాట వేరే ఉంటుంది, నిండిన తర్వాత అప్పుడు మాట వేరే ఉంటుంది, మారిపోద్ది. హల్లెలూయా. అందుకనే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆకలి కలగజేసి అప్పుడు వారికి దేవుడు అట ఏమిచ్చాడంట? మన్నా ఇచ్చాడు. మన్నా ఎందుకు ఇచ్చాడు దేవుడు? వారిని పరీక్షించడానికి అంట. ఇంతనే కూర్చుకోవాలి, ఇప్పుడే కూర్చుకోవాలి, ఈ టైంలోనే కూర్చుకోవాలి, ఎక్కువ కూర్చుకోవద్దు, 4 రోజులకు కావాలని పెట్టుకోవద్దు అని కొన్ని నియమాలు ఆ మన్నా దగ్గర దేవుడు పెట్టినాడు. హల్లెలూయా. సో కాబట్టి మన జీవితాలలో
ధనం ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ధనం లేనప్పుడు ఎలా ఉంటాం, పేదరికంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, ఐశ్వర్యవంతులం అయినప్పుడు ఎలా ఉంటాం. చాలామంది అంటారు కదా, డబ్బులు కలిసి వచ్చింది అనుకోండి, కొన్ని సడన్గా కలిసి వస్తాయి. కలిసి వచ్చినప్పుడు ఏమైపోతుంది, మన వాళ్ళు అంటారు వీడికి నడువంతరపు సిరి వచ్చింది అంటారు. ఎందుకంటారు ఆ మాట? ఆ నడువంతరపు సిరి వచ్చినప్పుడు, అంటే సడన్గా వచ్చిన డబ్బులను చూసేసరికి వాడి మాట మారిపోద్ది, వాడి కథ మారిపోతుంది, వాడు ఏమైపోతాడంట, చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు అంటారు ఈ మాట ఏమని అంటే, కొన్ని వచ్చిన తర్వాత వాని కాలు భూమి మీద ఉండనప్పుడు అంటారు ఏమని, వీడికి నడివంతరపు సిరి వచ్చింది, ఇది ఎక్కువ కాలము నిలబడదు. హల్లెలూయా. సడన్గా దేవుడు నీకు ఏదైనా ఇస్తే అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? ఇంతకుముందు ఉన్నట్లుగానే ఉంటావా, లేకపోతే నీ ప్రవర్తనలో ఏమన్నా మార్పు వస్తుందా అని దేవుడట ఏం చేస్తాడట, నిన్ను పరీక్షించడం కోసం కొన్ని సడన్గా కొన్ని ఏమంటారు నీకు కలగజేస్తాడు దేవుడు. అబ్రహాముకు దేవుడు వెండి బంగారములను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఒకటి శిక్షగా ఇచ్చాడు, రెండోది పనిష్మెంట్గా అంటే పరీక్షించడానికి ఇచ్చాడు. అతనికి టెస్ట్ లాగా ఏమంటారు ఇచ్చాడంట. ఎందుకు అంటే ధనము అనేది దేవుని స్థానాన్ని అది ఆక్రమిస్తుంది. ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఈ భూమి మీద ఉండనేరడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అందుకనే సొలొమోను అంటున్నాడు, నాకు ఎక్కువ వద్దయ్యా, నాకు తక్కువ వద్దు, నాకు ఎంత అవసరమో అంత ఇవ్వు అంటాడు. ఎక్కువైపోతే నేను ఆగను, నాకు తెలుసు. తక్కువైపోతే నేను భరించలేను, నేను మళ్ళీ నిన్నే దూషిస్తాను. కాబట్టి నాకు తగినంత ఇవ్వయ్యా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సో కాబట్టి అబ్రహాముకి దేవుడట ధనాన్ని ఒక రివార్డు లాగా ఇచ్చాడు, బహుమానం లాగా ఇచ్చాడు. దేవుడు పిల్లలని దేవుడు బహుమానం లాగా మనకిస్తాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము 127వ కీర్తనలో మనం చూస్తాము. పిల్లలు యెహోవా అనుగ్రహించే స్వాస్యములాగా దేవుడు ఇస్తాడు. అయితే ఎందుకు ఇస్తాడు ఇవి అంటే, ఒకటి దేవుని యొక్క వాక్యము ధ్యానించడానికి, సువార్తకి పనిముట్లుగా దేవుడు మనకు ధనం ఇస్తాడు. నీకు ఇచ్చే ధనము నువ్వు తిని తాగి సుఖించి అని జీవితంలో ఎంజాయ్ చేయడానికి కాదంట. ఒకటి దేనికంట, దేవుని మహిమ కొరకు నీ ధనము వాడబడాలి. హల్లెలూయా. దేవుని సువార్త వ్యాప్తి కోసం నీ ధనము వాడబడాలి. తర్వాత రెండోది బీదలకు ఇవ్వడం కోసం వాడబడాలి అంట. నీ గుప్పిలు విప్పాల్సిన సమయం వచ్చినప్పుడు విప్పకుండా గుంజుకోవద్దు. అవసరతలో ఉన్నవారికి తప్పకుండా మనం ఏం చేయాలి, సహాయం చేయాలి. ధనం ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే, ఒకటి దేవుని సువార్తకు ఒక పనిముట్టులాగా దేవుడు ఇస్తాడు, రెండోది ఇతరులకి మనము సహాయం చేయడానికి, చారిటీ చేయడానికి దేవుడు మనకి ధనం ఇస్తాడు అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కాబట్టి ఆత్మలను సంపాదించడం కోసం నీ ధనం ఖర్చు పెట్టాలి అంటున్నాడు. అబ్రహాం అంట హారానులో ఉన్నప్పుడు, ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూద్దాం. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తుని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ఏం తీసుకొని వచ్చారంట? వారు సంపాదించిన యావదాస్తిని. లోతు, శారా అబ్రహాముతో ఉన్నారు. వాళ్ళతో పాటు 318 మంది వారు సంపాదించిన ఆత్మలు. అబ్రహాం ఏం సంపాదించాడు? హారాన్లో ఏం సంపాదించాడంట? ఆత్మలు సంపాదించాడంట. ఆత్మలు అంటే 318 మంది తయారు చేయబడినటువంటి, ట్రైనింగ్ చేయబడినటువంటి మనుషులు ఆయన దగ్గర ఉన్నారు. రాజులను జయించగలిగిన, యుద్ధము చేయగలిగిన మనుషులు ఆయన దగ్గర ఉన్నారు. ఎంతమందిని సంపాదించుకున్నాడు? ఎంతమందిని? మనుషులను సంపాదించుకోవాలి డబ్బులు ఇచ్చి. ఏమిచ్చి? చాలామంది డబ్బుల కోసం మనుషులను పోగొట్టుకుంటారు. 10 రూపాయలు నాకు మిగులుతుంది అంటే నువ్వు రాకపోయినా పర్వాలేదు. చాలామంది సంబంధాలు తెంపుకుంటారు, కుటుంబాల మధ్య సంబంధాలు తెంపుకుంటారు, బంధువుల మధ్య సంబంధాలు తెంపుకుంటారు. దేనికోసం? 10 రూపాయలు నాకు లాభం వస్తుంది అంటే వాడు రాకపోయినా పర్లేదు. కానీ దేవుని వాక్యం అంటుంది, అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనుడి అంటుంది వాక్యం. అన్యాయపు సిరి వలన దేవుడు ఎందుకు ఇస్తాడు సిరి మనకు అంటే, మనుషులను సంపాదించుకోవడానికి సిరి ఇస్తాడంట. నువ్వు పోయేటప్పుడు నలుగురన్న నీ ఎమ్మటి ఉండాలి. హల్లెలూయా. ఎవరు ఉండాలంట? నువ్వు పోయినప్పుడు నలుగురన్న నిన్ను మోయడానికి ఉండాలి, వాళ్ళని సంపాదించుకోవాలి. పొట్టినే ఎవరు రారు. హల్లెలూయా. డబ్బులు ఇచ్చి సంపాదించుకో. నీ డబ్బులు దానికోసం ఖర్చు పెట్టు. బంధుత్వాలు నిలబడడం కోసం ఖర్చు పెట్టు. స్నేహం నిలబడడం కోసం ఖర్చు పెట్టు. లేకపోతే దేవుని కొరకు ఆత్మలను రక్షించడం కోసం నీ డబ్బులను ఖర్చు పెట్టు. సువార్తకు పనిముట్టుగా ఉండడం కోసం దేవుడు ధనమును మనకు ఇస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటి పనిష్మెంట్ లాగా దేవుడు ఇస్తాడు, రెండోది నిన్ను పరీక్షించడానికి దేవుడు ఇస్తాడు, మూడోది నీకు బహుమానముగా దేవుడు ఇస్తాడు. ఆ బహుమానాన్ని నువ్వేం చేయాలంటే దేవుని సువార్త పని కొరకు పనిముట్టుగా నువ్వు వాడాలి అంటున్నాడు. దేవుడు సంతానం ఇస్తాడు. ఆ సంతానమును ఎలా వాడాలంట? దేవుని పనిముట్టుగా మనము వాడాలని చెప్పి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే
దేవుడు ఇవ్వకపోతే ఈ భూమి మీద ఎవ్వడు ఏది నేను కష్టపడ్డా, నేను సంపాదించుకున్నా, నో, దేవుడు ఇవ్వకపోతే నీ కష్టం బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. అందుకని యెహోవా ఒకని నరుని కష్టము వలన ఐశ్వర్యం అధికము కాదు, కానీ యెహోవా ఆశీర్వాదము వలన ఆ ఐశ్వర్యం దీవించబడుతుంది అంటాడు. ఆ ఐశ్వర్యం అధికమవుతుంది అంటాడు. దేని వలన అధికమవుతుందంట? నరుని కష్టము వలన కాదు, దేవుని ఆశీర్వాదము వలన ఆ ఐశ్వర్యం అధికమవుతుంది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో కాబట్టి అబ్రహాము తనకిచ్చినటువంటి ధనమును గుడారములలో దేవునికి సంబంధించిన విద్య నేర్పించడానికి ఆయన ఆ ధనమును ఖర్చు పెట్టినాడు. 318 మందిని సంపాదించుకున్నాడు ఆయన ఆరానులో. తర్వాత అబ్రహాము ఎండవేళ సింధూర వృక్షము దగ్గర గుడారము ముందు కూర్చొని అతిథుల కోసం ఎదురు చూసేవాడంట ప్రతిరోజు. అంటే తనకిచ్చిన ధనమును ఎలా ఖర్చు పెడుతున్నాడు ఆయన? ఏమంటారు, అవసరతలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడానికి ఆయన తన ధనమును ఖర్చు పెడతా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మన జీవితంలో మనము అలాగున చేయాలి. అలాగున మనము సువార్త పని కొరకి, దేవుని వాక్యము ధ్యానం కొరకి, దేవుని వాక్యం నేర్పించడం కొరకి మన యొక్క ధనమును ఏం చేయాలి? దేవుని మందిరానికి ఎందుకు ఇవ్వాలి? ఒట్టి చేతులతో నువ్వు ఎందుకు రాకూడదు అంటే, దేవుని మందిరంలో దేవుని వాక్యము బోధించబడుతుంది, నేర్పించబడుతుంది, ఒక ఆత్మను తయారు చేయబడుతుంది, అనేకులకు సువార్త ప్రకటించడానికి ఆ ధనము ఖర్చు పెట్టబడుతుంది. కాబట్టి నీకు ఇవ్వబడిన ధనమును ఏం చేయాలంట? దేవుని మందిరములోనికి, దేవుని భాగమును నీవు తీసుకొని రావాలి అని దేవుని వాక్యము ఖచ్చితంగా మనకి ఇక్కడ అబ్రహాము ద్వారా మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటున్నాడు. అయితే అబ్రహాములాగా ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన పేరు లోతు. ఈ లోతు ఏం చేశాడంటే, అబ్రహాముతో కలిసి ప్రయాణం చేశాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఈయనకు ఆస్తి ఎక్కువైంది, ఆయనకు ఆస్తి ఎక్కువైంది. ఈయనకు మందలు పెరిగినాయి, ఆయనకు మందలు పెరిగినాయి. ఏమైందట? పని వాళ్ళ మధ్య గొడవలు వచ్చినాయి. డబ్బులు పెరిగితే గొడవలు వస్తాయి, మరి డబ్బులు పెరిగితే, ఆస్తులు పెరిగితే గొడవలు వచ్చేస్తాయి. ఈ అబ్రహాము లోతు మధ్యలో కూడా అదే జరిగింది అనమాట. లోతు పనివారికి, అబ్రహాము పనివారికి ఏం జరిగిందంట? గొడవ వచ్చింది. అప్పుడు లోతు ఏం చేశాడంటే, సమాధాన పడలేదు, కానీ అబ్రహామును విడిచి వెళ్ళినాడు. లోతు యొక్క పతనం అక్కడే స్టార్ట్ అయిందనమాట. ఒక గుడారంలో ఉండవలసిన వారు, ఒక్క ఉపదేశం కింద ఉండవలసిన వారు, ఒక్క టీచింగ్ కింద ఉండవలసిన వారు, ఒక్క దేవుణ్ణి ఆరాధించవలసిన వారు, ఇప్పుడు ఏమైందట? 2 గుడారాలు అయింది. ఒక మనిషి విడిపోతే, ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే, వారి దేవుడు కూడా విడిపోతాడు వారి మధ్యలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైపోయిందంట? వారు విడిపోయారంట. బోధ విడిపోయింది, ఉపదేశం విడిపోయింది, దేవుడు విడిపోయాడు. కానీ దేవుని వాక్యం అంటుంది, గుడారం ఒకటే, దేవుడు ఒకటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం ఒకటే. ఆ శరీరమే సంఘము. ఆ సంఘం ఒకటై ఉండాలి, ఏకత్వం కలిగి ఉండాలి. హల్లెలూయా. సంఘములో విభేదాలు ఉండకూడదు అంటాడు. సంఘంలో ఐక్యత ఉండాలి. ఏముండాలి? ఈమంటే ఆమెకు పడదు, ఆమంటే ఈమెకు పడదు, కానీ మరి అందరూ కలిసి మళ్ళీ ఒక్క దేవుణ్ణే. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనంటే ఆయనకు పడదు, ఆయనంటే ఈయనకు పడదు, ఇద్దరు అన్నదమ్ములే, కానీ ఇద్దరు కలిసి ఒక దేవుణ్ణే ఆరాధిస్తారు. నువ్వు విడిపోతే దేవుడు కూడా విడిపోయినంత పని అవుతుంది. అందుకని షేము గుడారంలో అబ్రహాము వెళ్ళి నేర్చుకున్నాడు, ఇస్సాకు వెళ్ళి నేర్చుకున్నాడు, గుడారం ఒక్కటే. హల్లెలూయా. మనము విడిపోవద్దు, యూనిటీగా ఉండాలని దేవుని వాక్యము మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. ధనము ఎందుకు ఇస్తాడు దేవుడు అంటే, మనం వాక్యం కోసం దానిని ఖర్చు పెట్టాలి, స్వార్థ కొరకు పనిముట్టుగా దానిని వాడాలి అని దేవుని వాక్యము మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. బైబిల్లో మనకి లాజరు, ధనవంతుడు అనే 2 వ్యక్తులు మనకు కనబడతారు. ఎవరు? లాజరు, ధనవంతుడు. ధనవంతుడేమో అని పేరు రాయబడలే, కానీ ధనవంతుడు అని చెప్పారు. ధనవంతుడేమో బాగా ధనం ఉంది. లాజరు ఎందుకు పేదవాడయ్యాడంటే, ఈయన దేవుని కొరకి, అవసరతలో ఉన్నవారికి న్యాయము, కనికరము, విశ్వాస్యతను అనుసరించాడు. కాబట్టి ఈయన ఏమైపోయాడంట? పేదవాడయ్యాడు. ఆ ధనవంతుడు ఎందుకు ధనవంతుడిగా ఉన్నాడంటే, న్యాయం లేదు, కనికరము లేదు, విశ్వాస్యత లేదు, కాబట్టి అతడు ధనముతో ఉన్నాడంట. ఒక దినం వచ్చింది, వారిద్దరూ చనిపోయారు. దేవుని ఏమంటారు, ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు, ఈ పేదవాడైన లాజరేమో అబ్రహాము రొమ్మున, ఎవరు రొమ్మున? అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు. అబ్రహాము ఎవరు? ధనవంతుడు. అబ్రహాము ఎవరు? దేవుని గుడారంలో విద్య నేర్పడం కోసం అనేకమైన ఆత్మలను సంపాదించినటువంటి వ్యక్తి అబ్రహాము. ఎరుగకయ్యే దేవదూతలకు ఆహారం పెట్టినవాడు అబ్రహాము. అమ్మో, వీళ్ళకి అన్నం పెడితే నాకు తక్కువైపోతుంది అనుకోలేదు. పిసినారితనం ఎక్కడ ఆయన చూపించలేదు. ఏమంటారు, ఆహారం పెడుతూ తన గుడారం దగ్గరికి వచ్చిన వారికి అందరికీ ఆహారం ఇస్తూ, ఆతిథ్యం ఇస్తూ,
తనకు ఎరగకుండానే తెలియకుండానే ఎవరికి ఇచ్చాడంట? దేవదూతలకు కూడా ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం అంటే అవసరతలో ఉన్న వారికి ఆకలి తీర్చాడు. అలాంటి అబ్రహాము రొమ్మున ఇప్పుడు ఎవరున్నారంట? హల్లెలూయా! ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. బీదవాడైన లాజరు ఉన్నాడు. న్యాయము కనికరమును అనుసరించిన లాజరు ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున ఉన్నాడు. న్యాయము కనికరమును అనుసరించకుండా ఉన్నటువంటి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంట? పాతాళములో ఉండి అడుగుతున్నాడంట. అబ్రహాము తండ్రి అయిన అబ్రహామా ఎక్కడుండి అంటున్నాడు? పాతాళములో ఉండి అంటున్నాడు. కానీ భూమి మీద ఉన్నప్పుడే ఆ మాట అనాలే. నువ్వు భూమి మీద ఉన్నప్పుడే తండ్రి అయిన అబ్రహాం లాగా నేను బ్రతకాలి, తండ్రి అయిన అబ్రహాం లాగా నేను జీవించాలి, తండ్రి అయిన అబ్రహాం లాగా ఆత్మీయ నడక ఉండాలి అని ఎవరైతే తండ్రి అయిన అబ్రహాముని భూమి మీద ఉన్నప్పుడు అనుసరిస్తారో వాళ్ళు అబ్రహాము రొమ్మున ఉంటారు. అలా అనుసరించకపోతే ఎక్కడి నుంచి పిలుస్తావు అప్పుడు? నువ్వు పాతాళములో ఉండి తండ్రి అయిన అబ్రహామా అని పిలవాల్సి వస్తుంది అప్పుడు. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు ఎందుకు నీకు ధనం ఇస్తాడు? ఆ ధనవంతునికి ఎందుకు ఇచ్చాడు ధనము అంటే నువ్వు బీదలను కనికరించాలి. లాజరుని కనికరించలేదంట. తన బల్ల మీద నుంచి పడ్డ రొట్టెలు తిని బతికాడంట లాజరు. న్యాయం లేదు, కనికరం లేదు. కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళములో ఉండి దేవుణ్ణి అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడంట. ఎవరు అబ్రహాము పిల్లలు అంటే దేవుడు అబ్రహాముకి చూపించాడు కదా, ఈ నక్షత్రములు ఎన్ని ఉన్నాయో ఆ నక్షత్రముల వల్ల నీ పిల్లలు ఉంటారన్నాడు. నక్షత్రాలని ఎందుకు చూపించాడు దేవుడు అంటే నక్షత్ర శాస్త్రం ప్రకారము అబ్రహాముకి తెలుసంట తనకు పిల్లలు పుట్టరని. హల్లెలూయా! ఏం తెలుసు? నాకు పిల్లలు పుట్టరని ఆయన అంజనం వేసి శకునాలు వేసి చూసి డిసైడ్ అయిపోయాడు. అందుకే దేవుడు వచ్చి గుడారం నుంచి బయటికి రా, చూడు ఏవైతే నిన్ను కంట్రోల్ చేస్తూ ఉన్నాయో ఆ నక్షత్రాల వలె నీ సంతానమును నేను చేస్తా అని అన్నప్పుడు అప్పుడు అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఎవరు అబ్రహాము పిల్లలు అంటే నక్షత్రముల వలె స్వయం ప్రకాశాలుగా ఉండేవారు అబ్రహాము పిల్లలు. అందుకని యేసయ్య దగ్గరికి కొంతమంది వచ్చి యేసయ్య అన్నప్పుడు మీరు సత్యమును అనుసరిస్తే స్వతంత్రులు అవుతారు అని చెప్పి యేసయ్య అంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము అబ్రహాం పిల్లలం, మేము ఎవరికి ఎప్పుడు దాసులము కాదు అన్నారు. అబ్రహాం పిల్లలు స్వతంత్రులు, అబ్రహాం పిల్లలు స్వయం ప్రకాశాలు, అబ్రహాం పిల్లలు విశ్వాస సంబంధులే అబ్రహాం యొక్క పిల్లలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం, మనం దగ్గరికి వచ్చాము. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే ఎవరి పిల్లలంట? అబ్రహాము పిల్లలు. కాబట్టి మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో ఉన్నటువంటి మాట, ధర్మశాస్త్రంలో దేవుని వాక్యములో ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంట? న్యాయము, కనికరము, విశ్వాస్యత. న్యాయం ఉండాలి నీ జీవితంలో, కనికరం ఉండాలి నీ జీవితంలో, నమ్మకత్వం ఉండాలి నీ జీవితంలో. హల్లెలూయా! ఇది అబ్రహాం యొక్క సిస్టమ్, అబ్రహాం యొక్క ఏమంటారు ఆత్మీయ నడక. ఇది నువ్వు న్యాయంగా నడుచుకుంటే నువ్వు అబ్రహాం యొక్క ఆత్మీయ నడకలో ఉన్నావు. నువ్వు కనికరం కలిగి ఉంటే అబ్రహాం లాగా ఆతిథ్యం ఇచ్చే ప్లేస్లో ఉంటే నువ్వు అబ్రహాం లాగా విశ్వాసంతో కూడిన ఆత్మీయ నడకను నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. అందుకని అంటున్నాడు న్యాయము, కనికరము, విశ్వాస్యత ఇవి లాజరులో ఉన్నాయి. కాబట్టి లాజరు ఎక్కడికి వెళ్ళినాడంటే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ధనవంతునిలో అవి లేవు కాబట్టి ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉండి మొరపెడతా ఉన్నాడు. హల్లెలూయా! సో కాబట్టి అబ్రహాము యొక్క సిస్టమ్ని, అబ్రహాము యొక్క విశ్వాసమును, అబ్రహాము యొక్క ఆత్మీయ నడకను మనం ఏం చేయాలంట? అనుసరించాలి. ఎందుకంటే మనము అబ్రహాము యొక్క పిల్లలం అవ్వాలి అంటే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారు అబ్రహాము యొక్క పిల్లలై వారు వారసులై ఉన్నారు అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే మనము ఒకప్పుడు పరదేశులము, పరజనులమై ఉన్నాము, కానీ ఇప్పుడు 16-17 2వ అధ్యాయం 16-17 తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలని ఇలా గట్టిగా కొంచెం వాయిస్ పెంచు. దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను. దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను. ఆయనయే మనకు సమాధానకారుడై, ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును, దూరస్తులైనటువంటి మనలను, సమీపస్తులైన వారిని సమాధాన సువార్త ద్వారా సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరి ఉన్నాము. అంటే యూదులు అన్యులమైనటువంటి మనము ఒక్క ఆత్మ ద్వారా దేవుని సన్నిధికి మనము చేరినాము. ఇంకా మరి కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో కూడా ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారట. ఇప్పుడు ఎవరింటి వారమైనాము?
దేవుని ఇంటి వారమైనాం అంటే అబ్రహాము యొక్క కుటుంబంలోనికి వచ్చాం మనం. అందుకని గలతీ పత్రిక 3:29 వచనంలో అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారందరూ అబ్రహాము పిల్లలు అవుతున్నారు, ఆ అబ్రహాము పిల్లలే అబ్రహాముకు వారసులై ఉన్నారు అంటాడు. కాబట్టి మనం దేవుని కుటుంబంలోనికి వచ్చాం, మనం అబ్రహాము కుటుంబంలోనికి వచ్చాం. అబ్రహాము కుటుంబంలో న్యాయం ఉంటుంది, అబ్రహాము కుటుంబంలో కనికరం ఉంటుంది, అబ్రహాము కుటుంబంలో విశ్వాస్యత నమ్మకత్వం ఉంటుంది. అబ్రహాములాగా మనము మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేయాలంట? కొనసాగించాలి. అబ్రహాము పిల్లలు ఎలా నడుచుకుంటారు? వారు స్వయం ప్రకాశాలు, వారు ఎవరికి ఎప్పుడు దాసులుగా ఉండరు. అందుకనే దేవుడు అంటాడు, గుడారంలోంచి బయటికి రా అంటాడు. నువ్వు బయటకు వస్తే కదా అర్థమయ్యేది. అందుకని అబ్రహామును పిలిస్తే అబ్రహాం అంట తన దేశం నుంచి, తన ఊరు నుంచి, తన బంధువుల యొద్ద నుంచి, తన గుడారం నుంచి ఆయన బయటకు వస్తే అప్పుడు చూపించాడంట, నిన్ను కంట్రోల్ చేసే ఆ నక్షత్రాలను చూడు, అవి ఎన్ని ఉన్నాయో అన్ని అంత సంతానం నీకు ఉంటుంది అన్నాడు. మన జీవితాలలో మనల్ని కంట్రోల్ చేసేటివి చాలా ఉన్నాయి. వాటిలో నుంచి మనం బయటికి రావాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, అప్పుడు నువ్వు దీవించబడతావు అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకనే అబ్రహాములాగా విశ్వాసపు నడకను, ఆత్మీయ విశ్వాసపు నడకను మనము కొనసాగించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దయగలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. అబ్రహామును మందల చేత, వెండి బంగారముల చేత దీవించి గొప్ప ధనవంతుడైనాడని మేము చూస్తూ ఉన్నాం. ప్రభా, మీరు ధనము ఎందుకు ఇస్తారో నీ లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము పడిపోవడానికి ఆ ధనమే కారణము. ఒక పనిష్మెంట్, శిక్ష, ఒక శిక్షలాగా కూడా దానిని నీవు ఇవ్వగలవు నాయన. ఎప్పుడైతే మేము పశ్చాత్తాపపడి దైవచిత్తానుసారమైన మారు మనసు పొందుతామో అప్పుడు ఆ ఈవిల్ ఇంపల్స్ నుంచి, దుష్టత్వము నుంచి మేము తప్పించబడతామని నీవు సెలవిచ్చినావు. ఆ ధనమును నీవు మమ్మలను పరీక్షించడానికి నువ్వు ఇవ్వగలవు. ప్రభా, మేము ఉన్నప్పుడు ఎలా ఉంటున్నాం, లేనప్పుడు ఎలా ఉంటున్నాం, మా హృదయ స్థితిని నీవు తెలుసుకుంటున్నవాడవు నాయన. మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్పిన మాట, ఐశ్వర్యం ఎక్కువైనా ఐశ్వర్యం తక్కువైనా నేను నిన్ను దూషిస్తానేమో, నాకు తగినంత ఇవ్వన్నట్లుగా ప్రభువా మా అవసరానికి తగినంతగా నీవు మాకు అనుగ్రహించమని, మేము పడిపోయే స్థితి వచ్చే అంతగా మాకు ఇవ్వద్దు అని నాయన నీ సన్నిధిలో మేము మొరపెడుతూ ఉంటున్నాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. వెండి బంగారములు నీవి, పశువులు నీవి, భూమి నీది నాయన, ఆకాశ మహాకాశములు నీవి, నీ వశములో ఉన్నవి. నీవు ఇవ్వకపోతే ఎవ్వడు ఏది ఈ భూమి మీద పొందనేరడు తండ్రి. అన్నిటికీ నీవే ఓనర్ అయి ఉన్నావు. అందుకే మేము నీవు మాకిచ్చిన దానిని నీ సన్నిధిలోనికి తీసుకువచ్చుటకు మేము వట్టి చేతులతో నీ మందిరములో కనబడకుండా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నీ సెలవు లేకపోతే మేము ఆహారము తిని సంతోషించలేము నాయన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యమును కలగజేసే దేవుడవు నీవే. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు మాకు ఇచ్చినటువంటి ధనమును సువార్తకు పనిముట్టుగా వాడడానికి, ప్రభా, నీవు మాకు ఇచ్చినటువంటి నాయన ధనమును ఆత్మల సంపద కోసము వాడడానికి నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నాయన, వందనాలు, స్తోత్రములు. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రము. నీవే మా నిజమైన ద్రాక్షావల్లి అయి ఉన్నావు. ప్రభా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీతితో, భక్తితో మేము సరిగా జీవిస్తే అబ్రహాములాగా విశ్వాసముతో కూడిన ఆత్మ సంబంధమైన నడకను మేము కొనసాగిస్తే నీవు మమ్మలను ధనవంతులుగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడవు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన, వందనాలు. మేము సరిగా మెయింటైన్ చేయగలిగిన తండ్రి ధనమును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా పిల్లలను మేము సరిగా హ్యాండిల్ చేయగలుగుటకు కృప దయచేయండి. షేము గుడారములో నాయన కనాను ఏ రీతిగా హ్యాండిల్ చేయబడినాడో, ఏ రీతిగా వారు వాక్యమును నేర్చుకున్నారో ఆ రీతిగా నాయన ఒక్క గుడారములో ఉండి, నాయన క్రీస్తు శరీరం అనే గుడారములో ఉండి మేము నేర్చుకున్నటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. లాజరు వలె భూమి మీద ఉన్నప్పుడే నీతిని, న్యాయమును అనుసరించి నడుచుకొనుటకు ప్రభా కృప దయచేయండి. ఇది అబ్రహాము యొక్క ఆత్మీయ నడక అని నీ వాక్యము ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకములో మమ్మల్ని ఏవేవి కంట్రోల్ చేస్తున్నావో వాటన్నిటిలో నుంచి బయటకు వచ్చి అన్నిటికీ ఓనర్ అయినటువంటి నీవే మమ్మలను కంట్రోల్ చేయగలిగిన దేవుడవని, సమస్తము నీ స్వాధీనంలో ఉన్నదని ప్రభా మేము గ్రహించడానికి నీ కృప దయచేయండి. ఈ మాటలు వినుచున్న నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించుమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్, ఆమేన్, ఆమేన్.